వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6, 7, 8 తేదీల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పర్యటన. స్థానిక ఎన్నికల్లో పార్టీ చేపట్టాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లాల్లో సమావేశాలు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తాం. గత వైభవం కోసం రైతులు కృషి చేయాలి. ఎడపల్లిలో NSF రైతుల సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యేలు. జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ పోటీల్లో పడకల్ పాఠశాల క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి యాజమాన్యం. బాన్స్వాడలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. గ్రామీణ విద్యార్థులు ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి. నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీల్లో కాకతీయ శాండ్బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి సూచన. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కృషి చేయాలని హితవు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి బ్రెయిలీ. నిజామాబాద్ కలెక్టర్ బైపాస్ రోడ్లో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు. 10 నుంచి 12 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉంటున్న భక్తులు. ఈ నెల 12 నుంచి 14 వరకు శ్రీకాకుళం జిల్లా కోదడ్డ పనాసలో స్వయంభూ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకర విలక్కు ఉత్సవాలు. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు. అందుల కోసం ప్రత్యేక లిపిని కనుగొన్న అక్షర ప్రదాత లూయి బ్రెయిలీ. కామారెడ్డి కలెక్టరేట్లో లూయి బ్రెయిలీ 216వ జయంతిలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ మరోమారు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు క్యాడర్ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఆయన 3 జిల్లాల్లో పర్యటించనున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటన ఉంటుందని, జిల్లాల్లో అన్ని స్థాయిల నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. జిల్లా స్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి చెందిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభిస్తాం. గత వైభవం తీసుకువచ్చేందుకు రైతులు కృషి చేయాలని NSF రైతుల సమావేశంలో పిలుపునిచ్చారు వక్తలు. చెరుకు పంట నిజామాబాద్ జిల్లాలో వేసి గత ప్రభావం తీసుకురావాలని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో చెరుకు రైతుల విస్తృత స్థాయి చెరుకు రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బోధనలోని చక్కెర కర్మాగారం గతంలో ఆసియా ఖండంలోనే పేరు గడించిందని మళ్లీ ఆ స్థాయికి చేరుకోవాలన్నారు. చెరుకు పంటతో అధిక దిగుబడిని సాధించి రైతులు అధిక ప్రయోజనాలు పొందాలని సూచించారు. రాష్ట్ర చెరుకు రైతు సంచాలకులు మన్సూర్ మాట్లాడుతూ గతంలో బోధన్ ప్రాంతంలో 7 మండలాల్లో 85 గ్రామాల్లో 16,000 ఎకరాల్లో చెరుకు పంట పండించారని, అదే స్ఫూర్తి
స్ఫూర్తితో రైతులు ముందడుగు వేసి చెరుకు పంటపై దృష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మూసా పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతుల్లో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో రెండింతల దిగుబడి సాధించవచ్చన్నారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకోవడమే కాకుండా అందుకు తగ్గ వనరులను సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, పోలి శ్రీనివాస్, రామ్మోహన్, రజిత యాదవ్, నారాయణ చౌదరి, ఇలాంటి లింగం, భాస్కర్ రెడ్డి తదితరులున్నారు. వాళ్ళు కూడా వేసుకుంటే వాళ్ళు విడుదల చేసుకున్నారు. ఇప్పుడు మన ముందులోనే ఉండే షుగర్ ఫ్యాక్టరీకి వరికి ఇంకో పంటకు కంపారిజన్ ఏది బాగా వస్తుంది, ఏది బాగా వస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది దాని కాలాల పాటు కాపాడుతుంది. నేను నాకు తెలిసిన మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. ఆర్ఎన్బి అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందూరు నగరం సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ఎన్బి అధికారులతో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ నగరంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులపైన అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. నాగరం కలెక్టరేట్ బైపాస్లో నిర్మించిన 648 డబుల్ బెడ్రూమ్ల మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం నుండి విడుదలైన 1.25 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బ్లాక్ వైజ్ విభజించి వీలైనంత త్వరగా మరమ్మతులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలని సూచించారు. నగరంలో వర్ని రోడ్ నుండి నాగరం వరకు బస్వా గార్డెన్ రోడ్, రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి దత్తాత్రేయ గుడి వరకు మంజూరైన 4 రోడ్ల నిర్మాణం, దత్తాత్రేయ గుడి బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని, పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నగరంలో రోడ్డు మరమ్మతులు జరగడం లేదని, గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో గుంతలు పూడ్చాలని ఆదేశించారు. జాతీయ స్థాయి ఫెస్టిబాల్లో తెలంగాణ రాష్ట్ర జట్లకు ట్రోఫీలు తీసుకొచ్చిన క్రీడాకారులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయి ఫెస్టిబాల్ టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర బాల బాలికల జట్లు ప్రతిభను కనబరిచి ట్రోఫీలను అందుకున్నాయి. ఇందులో భాగంగా సబ్ జూనియర్ బాలికల విభాగంలో పంజాబ్ జట్టును ఓడించి ఛాంపియన్గా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలోని పడకల్ గ్రామానికి చెందిన క్రీడాకారులు పాల్గొని తమదైన శైలిలో ప్రతిభను ప్రదర్శించారు. ఈ నెల 27 నుంచి 30 వరకు తమిళనాడు డిండిగల్లో జరిగిన జాతీయ సబ్ జూనియర్, సీనియర్ ఫెస్టిబాల్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ విభాగంలో పడకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న యాటకర్ల శివరామకృష్ణ, బాదవత్ విష్ణువర్ధన్, విస్లవత్ కళ్యాణి, ఈర్ల జగదీశ్వరి, సీనియర్ విభాగంలో బోండ్ల సలోని, బోండ్ల తేజ తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వీరంతా జాతీయ స్థాయిలో రాణించడం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్ర ఫెస్టిబాల్ ఫౌండర్ జగన్మోహన్ గౌడ్, జనరల్ సెక్రటరీ కొమ్ము వెంకట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు వీరిని అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోసంగ్ రిత్విక్ ను జమ్మూ కాశ్మీర్లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నందుకు సన్మానించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డితో జరిగిన కార్యక్రమంలో పడకల్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గడ్డం శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు గడ్డం సురేందర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్, లింగన్న, పడకల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూల్ యొక్క పిల్లలకు ఎవరైతే ఇక్కడ ప్రైజెస్ వచ్చినాయో వాళ్ళందరికీ, మరి ఇక్కడ టీచర్స్కి, మరి మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే కొంచెం
మనకు మాజీ ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల మనకు ఈ సంతాప దినోత్సవాలు ఉండే వారం రోజులు మౌనింగ్ ఉండే. సో దానికంటే నుండి కొంచెం అఫీషియల్ యాక్టివిటీస్ అంతా కూడా తగ్గించమని చెప్పారు. సో అందుకని ఇక్కడ సరే అని చెప్పి మనకంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడే సో కొంచెం బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. బాన్స్వాడలో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలో 37.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్తో వివరాలు తెలుసుకుని నాణ్యతా లోపం లేకుండా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. కేరళ రాష్ట్ర వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో పంబా నదితో పాటు ఆలయ క్షేత్రం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణతో మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు ఎక్కడ చూసినా భారీగా రద్దీ భక్తులతో నెలకొంది. శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఈ నెల భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 10 నుండి 12 గంటల వరకు క్యూ లైన్లలోనే అయ్యప్ప స్వాములు పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు ఒకరి తర్వాత ఒకరికి క్యూ లైన్లో అనుమతిస్తున్నారు. క్యూ లైన్లలో అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మణికంఠ, కన్నె, గంట, కత్తి స్వాములు ఆకర్షణీయంగా నిలిచారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, మౌలిక వసతులు దేవస్థానం అధికారులు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని సిరిసిల్లలో కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీకి డబ్బు మూటలు పంపడానికే సీఎం పనికొస్తాడని ఆరోపించారు. పరిపాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో ఈరోజు కేటీఆర్ పర్యటించి పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ కాంగ్రెస్ తీరు, ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ 4,17,000 కోట్ల అప్పు చేసి 1,07,000 కోట్లు రైతులకు ఇచ్చాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 1,37,000 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఏడాదిలో చేసింది అప్పులు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీల్లో 1/2 గ్యారంటీలు మాత్రమే అమలయ్యాయని, రైతులు 2 లక్షల రుణమాఫీపై అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు రైతులు సాగు చేస్తానని ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి దరఖాస్తు లేకుండా భూములు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు ఇచ్చాడని తెలిపారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు ద్వారా 80,000 కోట్లు, రుణమాఫీ కింద 27,000 కోట్లు, మొత్తం రైతుల ఖాతాలో 1,07,000 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతు బంధు ద్వారా 22,000 కోట్లు దారి మళ్లినాయని సీఎం అంటూ రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. రైతు భరోసాను కోత పెట్టేందుకే ప్రయత్నిస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రేక్షక పాత్ర వహించకుండా ప్రజల కోసం నిలబడి కొట్లాడాలని, కేసులైనా పర్వాలేదని సూచించారు. అలా అయితేనే స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులవుతారని తెలిపారు. కేసులైతే పార్టీ పరంగా కోర్టులో కొట్లాడతామని, లీగల్ సెల్కు చెందిన అడ్వకేట్లను పెడుతున్నామని, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడతామని స్పష్టం చేశారు. అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ ఓడిపోయామని, అలాంటి పొరపాట్లు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేయాలన్నారు. సంవత్సరం నుండి ఇంకొక 20 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 400 రోజులు 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీలలో 1/2 గ్యారెంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారెంటీలో 1/2 గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది ఒక ఫ్రీ బస్, అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సక్సెస్ చేయలేదు. కాకపోతే వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదాన్ని చెప్పినట్టు నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన, ముఖ్యమంత్రి కూడా ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినట్టు మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే
అసెంబ్లీలో చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇంటికి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల పోదామా? ఊరు మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం, డేట్ మీ ఇష్టం, టైం మీ ఇష్టం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు 100% రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజీనామా చేస్తున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుని హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ నగరంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను, అలాగే నిజామాబాద్ లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్, ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి అదనపు సిపి బస్వారెడ్డి వీడుకోలు పలికారు. శాల్వతో వారికి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు. జి శ్రీనివాసరావు ఎస్ఐ స్పెషల్ బ్రాంచ్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. కె నర్సయ్య ఎస్ఐ 3 టౌన్ పిఎస్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 36 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. జె రామారావు ఎస్ఐ నిజామాబాద్ రూరల్ పిఎస్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 43 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. మొహమ్మద్ ఆరిఫుద్దీన్ ఎస్ఐ మహిళా పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 41 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. అబ్దుల్ సలీం ఏఆర్ఎస్ఐ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 41 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. మొహమ్మద్ సలీముద్దీన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ పోలీస్ శాఖలో 34 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. టి నాగరాజు హోంగార్డ్ నెంబర్ 199 నార్త్ రూరల్ సిఐ కార్యాలయంలో 33 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందారు. నేడు పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. వీరికి శాలువాలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్ట్మెంట్కు చేసిన సేవలు ఎంతో గణనీయమైనవని, పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీకు ఎల్లవేళలా సహాయపడతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోల సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్ శ్రీనివాసరావు, పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ ఎంవీఐలు రాహుల్, కిరణ్ కుమార్లు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగులకు అదేవిధంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా రాహుల్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కిరణ్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాల్గొని రోడ్డు మీద ఎలా ప్రయాణించాలి, హెల్మెట్ యొక్క అవసరం ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లకు ఎటువంటి యాక్సిడెంట్లు జరుగుతాయి, బస్సుల వల్ల వాటిని నివారించడం, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం లేదు. అదేంటంటే దీనివల్ల ఏంటంటే దీంట్లో హెల్మెట్ ఉండడం వల్ల ఎంపైనా చూడండి, నేనైతే ఎంపైడ్ ఎక్కడ పడ్డాడో తెలియదు కానీ ఇతనికి హెల్మెట్ ఉంది కానీ స్ట్రాప్ పెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే మొదట పోలీస్ కనిపించగానే హెల్మెట్ పెట్టుకుంటాం, పోలీస్ దాటగానే హెల్మెట్ తీసేద్దాం. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్మెట్కి స్ట్రాప్ పెట్టకపోతే ఆ స్పీడ్లో వచ్చినప్పుడు ఎగిరిపోయినప్పుడు మనకంటే ముందుగా హెల్మెట్ ఎగిరిపోయినప్పుడు మన కింద పడితే తల నెలలో చేపట్టాల్సిన కార్యకలాపాల వివరాలను వివరించారు. ఈ నెల
6వ తేదీన వైద్య పరీక్షల రోజు సంబంధిత వైద్యాధికారులు అన్ని డిపో మేనేజర్లు సమన్వయంతో డిపో డ్రైవర్లకు మరియు ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ నెల 8న రక్తదానం, డిపో వారీగా రక్తదాన శిబిరాలు ఉంటాయన్నారు. ఈ నెల 9న నిర్వహణ దినం. ఉత్తమ మెకానిక్లను మరియు సహాయకులు, శ్రామికులు మరియు వారికి బహుమతులు పంపిణీ కార్యక్రమం ఉందన్నారు. ఈ నెల 10న ప్రమాదాలకు గురయ్యే డ్రైవర్లను కుటుంబ సమేతంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. ఈ నెల 24న డ్రైవర్ల దినోత్సవం. భద్రత కోసం బస్సు డ్రైవర్లను గౌరవించడం ద్వారా భద్రతా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 28న శిక్షణ రోజు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్, ధూమపానం, పొగాకు నమలడం వంటి అలవాట్ల నుండి అవి డ్రైవింగ్పై ఏకాగ్రత స్థాయిని క్షీణింపచేస్తాయి. వాటిపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ నెల 31న సన్మాన దినం. నెలలో చేసిన అన్ని కార్యకలాపాలను సంక్షిప్తీకరించడానికి మరియు ప్రమాదరహిత సర్వీస్ రికార్డు కలిగిన డ్రైవర్లను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నియంత, ఎన్ సరస్వతి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ వి శంకర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ బి ఆనంద్, డిపో మేనేజర్ నిజామాబాద్ 1 ఎన్ సాయన్న, నిజామాబాద్ 2 పద్మజ, పర్సనల్ ఆఫీసర్, అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎందుకు జరుగుతాయి? ప్యానిక్ రావడం అంటే ఎమర్జెన్సీ డ్రైవింగ్. ఎమర్జెన్సీ అంటే మీరు ఒక 5 నిమిషాల ముందు ఆఫీస్కి బయలుదేరితే ఎంత ఎమర్జెన్సీ ఉంటుంది పక్క కావచ్చు. 5 నిమిషాలు మీరు ముందు బయలుదేరుతారు. మనకున్న క్యాప్షన్లో కూడా ముందుగా బయలుదేరండి, మీకు ఆర్టీసీకి అది మెయిన్ ఇంపార్టెంట్. ముందుగా బయలుదేరండి, గమనిస్తానం క్షేమంగా చేరుకోండి. ఇదైతే ఉంది కదా, మీకు ఎప్పుడు చెప్పలేదు కదా. అదే 5 minutes బిఫోర్ మనం బయలుదేరితే క్షేమంగా వెళ్తాం కదా. మనకు వచ్చే ఫోన్ ఒకవేళ రాలేదనుకోండి 5 నిమిషాలు ముందు పోతాం. గ్రామీణ విద్యార్థులు ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలని కాకతీయ శాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి సూచించారు. ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జనవరి 4, 2025న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ 2025 పోటీ నిజామాబాద్ ఖలీల్వాడిలో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు విజయవంతంగా జరిగింది. కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల నుంచి 71 పాఠశాలల నుంచి 552 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కాకతీయ శాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి, డాక్టర్ విశాల్, రిటైర్డ్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ సుజని పాల్గొన్నారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ నిజామాబాద్ బస్వారెడ్డి క్విజ్ ప్రిలిమినరీ పరీక్ష పత్రం ఆవిష్కరణ చేశారు. విద్యార్థులకు 25 మార్కులకు పరీక్ష జరిగింది. విద్యార్థులు డ్రగ్స్ అనర్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, తన చుట్టూ ఉన్నవారిని చైతన్యం చేయాలని బస్వారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రాజురెడ్డి ప్రిలిమినరీ పరీక్షలో మంచి ప్రతిభ చూపిన పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులను ఫైనల్ క్విజ్ కోసం వేదిక మీదకు ఆహ్వానించారు. మంచి సమాధానాలు చెప్పిన వారికి బహుమతులను అందించారు. వీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత ఆశయాలను లక్ష్యంగా ఎంచుకోవాలని సందేశం ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అవసరం ఉందని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను అభినందించారు. ఫైనల్ క్విజ్ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా క్విజ్ మాస్టర్ ధనుష్ రెడ్డి 6 రౌండ్లలో ఆసక్తికరంగా నిర్వహించారు. విద్యార్థులు 4 గంటల సేపు ఉత్కంఠంగా జరిగిన క్విజ్ ను ఆస్వాదించారు. ఫైనల్ క్విజ్ లో నిజామాబాద్ జిల్లా బన్సాల్ జూనియర్ కళాశాల 11th క్లాస్ విద్యార్థులు బి దినేష్ కుమార్, ఎన్ అభయ్, వివేక్ సిద్ధార్థలు 110 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ముబారక్ నగర్ విజయ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఏ తరుణ్, పి శరణ్ తేజ్లు 100 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. దర్పల్లికి చెందిన లిటిల్ హార్ట్స్ పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఆర్ వినయ్ కుమార్, బి లోకేష్ 75 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. వరుసగా 4, 5 మరియు 6 స్థానాల్లో ఎస్పీఆర్ పాఠశాల కామారెడ్డి, అభ్యాస పాఠశాల నిజామాబాద్, నిర్మలా హృదయ జూనియర్ కళాశాల నిజామాబాద్ విద్యార్థులు సాధించారు. విద్యార్థులకు బహుమతులను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మల్లారెడ్డి హనుమంతరావు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రబాన్ నాయక్ మరియు డాక్టర్ విశాల్ అందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల ఎక్సైజ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరం జూన్ 26వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ డే ఫర్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక దినంని జరుపుకుంటుంది. ఇంటర్నేషనల్ అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారము ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ జూన్ 26న జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈసారి కూడా జూన్ 26 మనం పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం నిజామాబాద్ టౌన్లో. డాక్టర్ విశాల్ గారి ఆధ్వర్యంలో చాలామంది స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత కొంచెం అవేర్నెస్ వచ్చేది పిల్లల్లో ఈ డ్రగ్స్కి అగైనెస్ట్గా. ఈ రోజు కూడా ఇది సెకండ్ అతిపెద్ద కార్యక్రమము 2 జిల్లాలలో. తర్వాత ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి థీమ్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ పెడుతుంది ఈ డే డ్రగ్ అబ్యూస్కి. దానికి ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ క్లియర్. అందుల కోసం లూయి బ్రెయిల్ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రదాత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు.
శనివారం కలెక్టరేట్లో లూయి బ్రెయిల్ 216వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంధుల సౌకర్యార్థం విద్యను అభ్యసించుటకు బ్రెయిలీలో అక్షరాలను కనుగొన్న వ్యక్తి అని అన్నారు. దివ్యాంగులకు అందులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో అందులు తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వారిచే బ్రెయిలీ లిపిలో ప్రచురించబడ్డ బ్రెయిలీ క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిని ప్రమీల, సిడిపిఓ రోచిష్మా, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో మేడ్చల్, షామీర్పేట్లను చేర్చినందుకు మేడ్చల్ మెట్రో సాధన సమితి పెద్దలు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో మేడ్చల్ మరియు షామీర్పేట్ కారిడార్లను చేర్చినందుకు మేడ్చల్ మెట్రో సాధన సమితి తరపున హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును వేగవంతం చేయాలని, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలని కూడా కోరారు. ఉత్తర హైదరాబాద్కు న్యాయం జరిగే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని, ఈ కారిడార్లు సాకారం అయ్యే వరకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి శ్రీ బాలెపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సామరకోట మండలం కోదండ పడసాలో గత 5 సంవత్సరాల క్రితం పుట్టలో నుంచి వెలికితీసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో మకర విలకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. 12వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టం బడి, మెట్ల పూజ కలదు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ కలదు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభుగా వెలిసిన అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందగలరని ఆహ్వానిస్తున్నాం. మీ గురుస్వామి గణపతి ఉపాసకులు శ్రీ బాలెపల్లి సుబ్బారావు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రానికి చెందిన అయ్యప్ప స్వాములు 4వ రోజు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రానికి చెందిన అయ్యప్ప స్వాములు 4వ రోజు శుక్రవారం శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. ఇరుముడి కట్టుకుని పంబా నదిలో స్నానం ఆచరించి కన్యాముల గణపతి దర్శనం అనంతరం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి బ్రెయిలీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. నిజామాబాద్ కలెక్టర్ బైపాస్ రోడ్లోని స్నేహ సొసైటీలో నిర్వహించిన లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. లూయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి రెక్కాడితే కానీ కడుపు నిండని పరిస్థితుల్లో చిన్న వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయి చదువుకోవాలనే తపన ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా ఎదిగిన వ్యక్తి లూయి అని కొనియాడారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిలీ అని, తనతో పాటు తోటి అందులైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో అందుల కోసం ప్రత్యేక లిపిని నిర్మించడం జరిగిందన్నారు. బ్రెయిలీ లిపిని అందించి అందులకు విద్య ప్రదానం చేసిన మహనీయుని దినోత్సవాన్ని జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. అటువంటి మహనీయుడు బ్రతికి ఉన్నప్పుడు అతని లిపిని గుర్తించలేదని, చనిపోయిన తర్వాత గుర్తించిన ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా బ్రెయిలీ లిపిని అభివృద్ధి చేసి అందులందరికీ ఉచితంగా విద్య అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా లూయిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. నేడు వివిధ ప్రభుత్వ శాఖల్లో అందులో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆనాడు లూయి అందించిన లిపి అని గుర్తు చేశారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్న లక్ష్యం తప్పకుండా చేరుకుంటాం కాబట్టి మీరు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని రాణించాలని సూచించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తారని, అందులో హక్కులైన విద్య మరియు వైద్యం అందించే దిశగా ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ స్కూల్ సెక్రటరీ సిద్దయ్య, డిడబ్ల్యూఓ రసూల్ బి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పులు కొట్టే కులంలో పుట్టి యాక్సిడెంటల్గా తన కళ్ళు కోల్పోయి చదువుకోవాలనే ఒక తపన, ఒక పట్టుదల ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా
నిలబడడం జరిగింది. తనతో పాటు తోటి అందులైన జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక తన తపన, తన ఏదో చేయాలి అందులో అనే ఒక తపన, ఆయన రచించిన లిపి ఏదైతే 12 నుంచి 6 ఈరోజు ప్రతి ఒక్క బ్లైండ్ వారు చదువుల్లో, ఆ తర్వాత వారి జాబుల్లో ఈరోజు ముందుకెళ్తున్నారంటే అది వెయిన్ లూయిస్ గారు రచించిన ఆ లిపి అని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. బ్రెయిల్ లిపిని అందించి అందులోకి విద్యాప్రదానం చేసిన మహనీయుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా కోదడ్డ పనస స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12 నుండి 14 వరకు మకర విలక్కు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రముఖ గురుస్వామి గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమరకోట మండలం కోదడ్డ పనసగుట్టపై పుట్టలో గత 5 సంవత్సరాల క్రితం ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యపల్లి సుబ్బారావు చేతుల మీదుగా స్వయంభూగా వెలిసిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. సుమారు 3.5 కోట్ల రూపాయలతో రాతి దేవాలయం నిర్మించడం జరిగిందని, ఈ దేవాలయంలో అతి త్వరలో అయ్యప్ప స్వామి స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని గురుస్వామి సుబ్బారావు తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో మకర విలక్కు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కోదడ్డ పనస స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో జనవరి 12న గణపతి హోమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టాంబడి, మెట్ల పూజ. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృతాభిషేకం, అష్టోత్తర కలిశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదన్నారు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ ఉంటుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభూగా వెలిసిన అయ్యప్ప స్వామి మకర విలక్కు ఉత్సవాన్ని విజయవంతం చేసి అయ్యప్ప అనుగ్రహం పొందగల రని గురుస్వామి గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని మెడికల్ కాకతీయ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1999 ఎంబీబీఎస్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు, కాసం శివకుమార్, విద్య, కాబ్డే శిరీష, ఉప్పల్ అశోక్, రాంబాబు, కార్తిక్, నవీన్, కిరణ్, శ్రీనివాస్ యాదవ్, విశ్వక్సేనారెడ్డి మరియు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. త్రిపుర రిసార్ట్ హైదరాబాద్లో 2వ రోజు కల్చరల్ ప్రోగ్రాం జరిగింది. మళ్లీ పాత రోజులు గుర్తు చేసుకుంటూ అందరూ ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా నుండి కూడా 10 మందికి పైగా డాక్టర్లు వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన వారిలో విష్ణువర్ధన్, సిరిమల్ల శ్రీనివాస్, అనురాధ, మామిళ్ళ పవన్, శ్రీనివాస్, రామానుజం, కృష్ణ చైతన్య, శిరీష మరియు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ కోటగిరి ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో ఈ రోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉమ్మడి మండల కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పోచిరాం మాట్లాడుతూ ఈ రోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మన భారతదేశంలో మొట్టమొదటి మహిళల పక్షం ఎన్నో పోరాటాలు చేస్తూ మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని వారు ఉద్యమాలు చేయడం జరిగిందని, ఉద్యమాలు చేస్తూ బడికి వెళ్లి కష్టపడి చదువుకొని ఉపాధ్యాయురాలుగా పట్టా సాధించారు కాబట్టి వారి యొక్క జీవిత త్యాగాలను గుర్తు చేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని జనవరి 3న ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని ప్రత్యేకంగా జీవో తీసుకురావడం గర్వకారణం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఎంఆర్పీఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కనం శ్రీను, జెండా దినేష్, శ్రీకాంత్, నితిన్, నవీన్, కిరణ్, ప్రవీణ్, భూమయ్య, విహెచ్పిఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండలం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు ఏదైతే డాక్టర్ సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని ఈరోజు మేము కోటగిరి పక్షాన వారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జయంతిని యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అధికారికంగా జయంతి జరుపుకోవడం అంటే
మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మరి ప్రతి ఒక్కరికి మా ఎంఆర్పిఎస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు వారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో మొట్టమొదటిగా భారతదేశానికే ఒక సావిత్రిబాయి పూలే ఒక మహిళలకు వన్నె తెచ్చిన పేరు. ఈరోజు ఆమె గురువు ఉపాధ్యాయురాలుగా మొదటి ఉపాధ్యాయురాలుగా మనకు మంచి మహిళలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిందంటే మరి నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి అలాంటి సావిత్రిబాయి ఇందూర్ నగరంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్స్ మరియు స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ మాఫియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ ల్యాబ్ మరియు స్కానింగ్ మాఫియా నడుస్తుందని, కొంతమంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పల్లెల నుండి నగరానికి వైద్యం కోసం వస్తే కొంతమంది మాఫియా ధనార్జనే ధ్యేయంగా అవసరం లేని టెస్టులు రాస్తూ డబ్బులు దండుకుంటున్నారని, గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో మహిళలకు సంబంధించిన అసభ్య చిత్రాలు చిత్రీకరించారని తెలిస్తే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని, అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే రిసెప్షనిస్ట్ ఎంఆర్ఐ రాసిన పరిస్థితిని చూశామని, ఒక ప్రైవేట్ న్యూరో హాస్పిటల్లో 3 రోజులకు సరిపడా టాబ్లెట్లు డాక్టర్ రాసిస్తే మేము 3 రోజులకు సరిపడా టాబ్లెట్స్ ఇవ్వమని, మొత్తం టాబ్లెట్ షీట్ ఇస్తామని పేషెంట్లకు ఇబ్బందులు గురి చేస్తున్నారని, కావున ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్, స్కానింగ్ మాఫియాపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీకాంత్, హనుమాన్లు, రాజు, గణేష్, అజ్గిరి రాకేష్, నల్ల నవీన్, సాయి కుమార్, చంటి సతీష్, నవీన్, మధు, ప్రశాంత్, సుజిత్, కళ్యాణ్, కృష్ణ ప్రసాద్, అక్షయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు మాఫియాగా ఏర్పడి కేవలం వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియాను నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని హాస్పిటల్లో అవసరానికి లేకున్నా అనవసరంగా టెస్టులు రాయడం, ల్యాబ్లలో పంపించడం, స్కానింగ్ సెంటర్లలో పంపించడం, మెడికల్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఏదైతే నిజామాబాద్ నగరంలో కొంతమంది ముఠాదారులు ఒక ఏకపక్షంగా తీసుకొని వారు కొన్ని హాస్పిటళ్లను మేనేజ్మెంట్ పేరు మీద తీసుకొని ఈరోజు మెడికల్లో కానివ్వండి, ల్యాబుల్లో కానివ్వండి, స్కానింగ్ సెంటర్లో ఒక రేట్లను ఫిక్స్ చేసి ఈరోజు పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండుతూ ఉన్నారు. ఈరోజు అనారోగ్య కారణంగా వచ్చినటువంటి పేదలను ఇంకా వారి యొక్క ఆస్తులను లాగడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈరోజు మెడికల్ మాఫియాను నడుపుతూ ఉన్నారు. ఈరోజు కమిషన్ల పేరు మీద ఈరోజు నిజామాబాద్ నగరంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో అమ్మాయిల యొక్క లేడీస్ యొక్క నగ్న చిత్రాలను కూడా తీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. యూరియా కొరత లేదని, అవసరం ఉన్నంతనే రైతులు కొనుగోలు చేయాలని దర్పల్లి కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూరియా కొరత అన్న వార్తపై దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మీడియాతో మాట్లాడారు. యూరియా కొరత ఎప్పుడూ లేదని, ఇలా తప్పుడు వార్తలు రాస్తే రైతులు ఇబ్బంది పడతారని, ఎందుకంటే యూరియా కొరత ఉంది అన్న దానిపై మళ్లీ వరికి మందు చల్లడానికి అవసరమైన నిమిత్తం దొరుకుతుందో లేదని, అనవసరానికి మించిన యూరియాను తీసుకెళ్లి డంపు చేసుకుంటున్నారని, సామాన్య రైతాంగానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కావున మీడియా ముఖంగా నేను చెప్పేది ఒకటేనని, యూరియా కొరత రాదని, మీ అవసరం మటుకే యూరియా కొనుగోలు చేయండి, అన్ని సొసైటీల చైర్మన్లు కూడా మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అవగాహన కల్పించండి. అక్కడక్కడ కొందరు కాంగ్రెస్ ను బదనం చేయడానికే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, చెలిమెల శ్రీను, హొన్నాజీపేట్ సొసైటీ చైర్మన్ జనార్దన్, హొన్నాజీపేట్ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంక్యా నాయక్, రామడుగు మహేందర్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో యూరియా కొరత అనే న్యూస్ వచ్చింది. అది చాలా అబద్ధం. దర్పల్లి మండలంలోని ప్రతి సొసైటీలో యూరియా ఉంది. వీళ్ళ తప్పుడు ప్రచారాల వల్ల రైతులు తొందరపడి 5 సంచులు అవసరం ఉన్న రైతులు 20 సంచులు తీసుకుపోవడం వల్ల ఒక రోజు లేకుండా అవుతుందే తప్ప యూరియా కొరత లేదు. ఈరోజు దర్పల్లి సొసైటీలో కానీ, ఉనాజ్పేట సొసైటీలో కానీ, 2 రామడుగు సొసైటీలో కానీ 2 లారీల యూరియా ఈరోజు అప్లోడ్ అవుతున్నాయి. ఖచ్చితంగా యూరియా ఎక్కడ ప్రాబ్లం లేదు. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కొనసాగుతుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి 10 లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజు, విజయ్, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. బాబు, నేను జిల్లా సాంస్కృతిక శాఖ కార్యదర్శిని.
మేము సమ్మె చేస్తున్నాం. 29 రోజులైంది. కానీ ప్రభుత్వము రోజుకొక మాట మాట్లాడుతుంది. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సీతక్క కానివ్వండి, బట్టి విక్రమార్క సార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రోజుకొక మాట మాట్లాడుతున్నారు. అది 60% 40%లో ఉందంటారు, అది ప్రాజెక్టు అని మాట్లాడతారు. ఇవన్నీ ముందు తెలియదు, ఆ మాట ఇచ్చేటప్పుడు తెలియదా సీఎం సార్కు? జిఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాలికలు 30 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఎన్ అపర్ణ వ్యవహరించారు. ఈ సొసైటీ వివిధ రంగాల్లో ఎంప్లాయీస్ కు సన్మానించడం జరుగుతుంది. అందులో వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సంక్రాంతి ముగ్గుల పోటీ, నవంబర్ 14 హెల్త్ అవేర్నెస్ మొదలైనవి వివిధ రంగాల నుండి బెస్ట్ ఎంప్లాయీస్, టాపర్స్ మొదలైనవి పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి బెస్ట్ ఎంప్లాయీస్ కి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఎం నరేష్ బాబు, ఉపాధ్యక్షులు ఎం లీలా, కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, అడ్వైజర్ ఎం మోహన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జనవరి 8న ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుంది. వెల్ఫేర్ సొసైటీ ఏం ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్ హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. 2011లో స్టార్ట్ చేశాను నేను. సంవత్సరానికి ఒక 500 మంది స్టూడెంట్స్కి మేము సన్మానం చేస్తుంటాము. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకు సన్మానం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే బెస్ట్ ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ లోయెస్ట్ క్యాడర్. అయితే ఈ డ్రైనేజు, రోడ్లు ఉడిచే వాళ్ళకు అసలు వాళ్ళని ఎవరు గుర్తించరు. కానీ మా సంస్థ నుంచి ఏంటంటే వాళ్ళకు పిలిచి వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీలు మానవహారం నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ స్వీపర్ల 4వ రోజు సమ్మెలో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్మించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఒకవైపు అధికారులు జీవో వస్తుందని చెప్తూనే రెండో వైపు దొడ్డిదారిన బియ్యం సరఫరా చేయాలనుకోవడం సరికాదన్నారు. పిట్లం మండల స్టాక్ పాయింట్లో ఈరోజు ఎలాంటి సమాచారం లేకుండా బియ్యం బయటకు పోయినట్లు కార్మికుల ద్వారా తెలిసిందని, పక్కదారి పట్టించడం కోసం ఈ రకమైనటువంటి విధానాలు అధికారులు అవలంబిస్తున్నారని, గోదాంపై సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేసి బియ్యం తీసుకెళ్లిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధికారులు స్పందించి వెంటనే జీవో విడుదల చేసి కార్మికుల సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, ఉపాధ్యక్షులు చక్రపాణి, కార్యదర్శి పిన్నెల హనుమాన్లు, సీనియర్ నాయకులు ఎన్ దేవేందర్, బాబర్, మోహన్, నాగనాథ్, కైసర్, సాయి, హైమత్, కృష్ణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో ఉన్నటువంటి హమాలీలను బెదిరింపులకు పాలు చేస్తూ ఉన్నారు. బెదిరించి పోలీసుల్ని పెట్టి బయట నుంచి హమాలీల్ని తీసుకొచ్చి మేము లోడింగ్ అన్లోడింగ్ చేపిస్తామనేటువంటి పద్ధతుల్లో ఇవాళ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పట్ల అధికార యంత్రాంగం దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నది. పోలీసుల్ని పెట్టి వాళ్ళ పనిని చేసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులకు, అయ్యా మీరు పోలీసుల మీద, బయట వ్యక్తుల మీద పెట్టినటువంటి దృష్టి ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ మీద పెడితే 10 నిమిషాల్లో ఇవాళ జీవో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మేము అడుగుతున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో, జీవో ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వయంగా ఈ రాష్ట్ర కమిషనర్ చౌహాన్ గారి సమక్షంలో చర్చలు జరిగి ఆయన అంగీకరించిన తర్వాత మాత్రమే ఒప్పందం చేసుకోవటం జరిగింది. మరి ఆయన ఒప్పుకున్నటువంటి రేట్లకు సంబంధించిన జీవో ఇవాళ ఎప్పుడైనా కూడా నెల 15 రోజుల్లో జీవో బయటకు వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్తో సహా కొత్త రేట్లు, కొత్త వేతనాలు ఇచ్చి కార్మికుల్ని పనిలో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఈసారి ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 4 నెలలైనా కూడా నేటికి జీవో ఇవ్వకుండా కాలయాపన చేసి నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నిర్మాణం చేస్తున్న సమయంలో మున్సిపల్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెట్రోల్ డబ్బాను లాక్కొని కుటుంబాన్ని పోలీసులు అడ్డుకొని శాంతింపచేశారు. కింద పర్మిషన్ లేదు కానీ పైన గాజులపేటలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డిటిపిసి గారికి కూడా గతంలో మేము కంప్లైంట్ చేసినాము. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నందుకున్న వార్డు ప్రజలతోటి ముఖ్య కారణం ఏంటిదంటే, వాంటెడ్లీ వీళ్ళను అమాయకులు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న వీళ్ళ ఇంటికి పర్మిషన్ తీసుకొని వాళ్ళే ఇచ్చిన పర్మిషను
వాళ్ళు ఎవరో ఎక్స్పర్ట్ కంప్లైంట్ చేసిందని చెప్పుకుంటా ఆర్పీఏ ఈపీఏ మమ్మల్ని సతాయిస్తున్నారు అనుకుంటా పిఏలను చెప్పి రాజకీయ నాయకులను బంధనం చేస్తూ ఆయన పబ్బం గడుపుతూ వీళ్ళను ఇంటర్నల్గా వేధిస్తున్నాడు. ముఖ్యంగా మాటికి ఒక నోటీస్. సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత ఆశా వర్కర్లు శ్రమదానం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ పై అధికారుల సూచనల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క పరిసరాలు పరిశుభ్రత ఉంచాలనే నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో పరిసరాల్లోని మొలకెత్తిన పిచ్చి మొక్కలను ముండ్ల పొదలను తొలగించడం జరుగుతుందని, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే వైద్యాధికారులు ఆరోగ్య కేంద్రంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఆశా వర్కర్ రాధా మాట్లాడుతూ అధికారులు ఏ పని చెప్పినా ఆశా వర్కర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పై అధికారులు ప్రభుత్వం మా జీతాల గురించి ఆలోచించి పెంచాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అరవింద్, సిబ్బంది రమేష్, ఆశా వర్కర్లు లక్ష్మీ, రాధా, శ్వేత, మనస్విని తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమంలో ఈరోజు పిఎస్సి నందు అధికారుల ఆదేశాల మేరకు ఆశా వర్కర్లతోటి శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలను శుభ్రం చేయడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు చేపడుతున్నామంటే వైద్య సిబ్బంది ప్రతి ఇంటి తిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని చెప్తూ ఉంటాము. ఎవరైనా వచ్చి మీదే హాస్పిటల్ శుభ్రంగా లేదు అని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి బోధన్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఏసీపీ శ్రీనివాస్, సీఏ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో గల బ్రాహ్మణ సేవా సమాజ్ ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సీఏ లక్ష్మీనారాయణ వారి సుహస్తాల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి వైద్య ఉమానంద్, కోశాధికారి అయినంపూడి చక్రవర్తి, విజయసాయి ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ఆంటోనీ చైర్పర్సన్ వైద్య మనోజ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ రామారావు, ఆర్గనైజర్ సెక్రటరీ మదన్ రావు, అశోక్ రావు కులకర్ణి, వినోద్ పట్వారి, యోగిరాజు, వైద్య పాల్గొన్నారు. సమస్త బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా సీతారామస్వామి వారి కృపాకటాక్షాలు కలగాలని కోరుతూ ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కాలమాన క్యాలెండర్ని ఈరోజు బ్రాహ్మణ సమాజ్ తరఫు నుండి గౌరవనీయులైనటువంటి బోధన్ ఎస్పీ గారు మరియు అలాగే పట్టణ సిఐ గారి ద్వారా ఆవిష్కరించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో అందరికీ కూడా కాలమాన ఏదైతే క్యాలెండర్ ఉంటుందో అది అందరికి కూడా ప్రతి ఇంటిలో కూడా తెలియపరచడానికి ఈ యొక్క నూతనంగా మేమైతే ఏదైతే కార్యవర్గ సభ్యులు ఉన్నామో వారందరూ. బాల్కొండలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించి బాధితులకు భరోసానందించారు. బాల్కొండ మండల కేంద్రం నడిమిగల్లికి చెందిన పల్లికొండ చిన్న నర్సయ్య లక్ష్మీ దంపతుల నివాస గృహం ప్రమాదవశాత్తు అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈ రోజు ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఇంద్రమ్మ ఇల్లు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామ పెద్దలు ఏర్పాటు చేశారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద మాజీ సర్పంచ్ రొడ్డ విజయలింగం మరియు మాజీ ఎంపీటీసీ నీరడి సాయిలు సంచార వాహనం ద్వారా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ నీరడి సాయిలు మాట్లాడుతూ గ్రామంలో లయన్స్ క్లబ్ వారు ప్రజల సౌకర్యార్థం ఉంచిన కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగిందని, అందులో కంటి సంబంధిత వ్యాధులు, మోతిబిందు ఉన్నవారిని గుర్తించి కంటి చూపు మెరుగుపడేందుకు గాను కంటి ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. తమ గ్రామానికి వచ్చి సేవలందించిన లయన్స్ క్లబ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కంటి వైద్య నిపుణులు అజయ్, క్యాంప్ ఇన్ఛార్జ్ హనుమంతరావు, సిబ్బంది రఫీక్, వర్ష, మాజీ సర్పంచ్ రొడ్డా విజయలింగం, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, కృష్ణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూనేపల్లి గ్రామంలో బోధన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కంటి చూపు సమస్యలకు సంబంధించి కూనేపల్లి గ్రామంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా బోధన్ గారి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కూనేపల్లి గ్రామంలో దాదాపు 100 నుంచి 150 మందికి చెక్ చేసి వాళ్ళకు మోదిబిందు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని
చెప్పడం జరిగింది. ఇక్కడికి వాళ్ళు మొబైల్ హాస్పిటల్లో రావడం జరిగింది. ఇలా రావడం కునపల్లి గ్రామస్తులకు చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి వైద్య సంబంధించినటువంటి ప్రోగ్రాం చేస్తే ఎంతో మందికి నిరుపేదలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. జర్నలిస్ట్ను ఇంట్లోకి వచ్చి దాడి చేస్తామని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని 2వ టౌన్ ఎస్ఐ యాసఫ్ అరాఫత్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని మైనార్టీ ఏరియాలో జరిగిన అవినీతి అక్రమాల గురించి వార్తలు రాసిన జర్నలిస్టులను ఇంట్లోకి వచ్చి దాడి చేస్తామని, చంపుతామని బెదిరించిన వ్యక్తిపై 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యాసర్ అరాఫత్ తెలిపారు. నగరంలోని 2వ టౌన్ ప్రాంతానికి చెందిన అష్ఫక్ అహ్మద్ ఖాన్ గత నెలలో మార్నింగ్ టైం దినపత్రికలో కొన్ని అవినీతి అక్రమాల గురించి వార్తలు రాశారు. ఈ విషయంలో హఫీజ్ మొహమ్మద్ లాయిక్ ఖాన్ అనే వ్యక్తి కిల్లా రోడ్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశం ఏర్పాటు చేసుకుని అష్ఫక్ అహ్మద్ ఖాన్ ఇంట్లోకి వెళ్లి దాడి చేస్తామని బెదిరించిన వీడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా గతంలో షకీర్ హుస్సేన్ అనే యువకుడికి పట్టిన గతే పడుతుందని బెదిరించిన విషయంపై ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసమే జనవరి 9న డిమాండ్ డేను నిర్వహిస్తున్నామని, రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐయుకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న పిలుపునిచ్చారు. శనివారం సిరికొండ మండలంలోని గడుకుల్ గ్రామంలో ఏఐయుకేఎస్ జనవరి 9 డిమాండ్ డే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీ రైతాంగ పోరాటంతో దిగివచ్చి ఎంఎస్పీ చట్టం హామీని వ్రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు విస్మరించిందని ఆయన అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను చూపుతుందన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే కుట్రకు పూనుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఒకేసారి ఇవ్వాలని నాంచివేత ధోరణి సరికాదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ రైతాంగ సమస్యలపై జనవరి 9న డైమండ్స్ డేతో పాటుగా ఆందోళనలకు పిలుపునిచ్చిందన్నారు. రైతాంగం సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు. మండల నాయకులు ఎం నారాగౌడ్, ఎం లిబ్బన్న, ఎస్ కిషోర్, ఎస్ బాలరాజు అని తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ డే జరపాలని ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఎంఎస్పి గ్యారంటీ చట్టం, అంటే పంటలు పండించినటువంటి రైతులకు గ్యారంటీ చట్టం అమలు చేయాలని, అట్లాగే స్వామినాథన్ కమిటీ సూచించినటువంటి సిఫారసులు అమలు చేయాలని చెప్పి, అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, అట్లాగే ఉపాధి హామీ కూలికి వెళ్ళే ప్రతి కూలికి 600 రూపాయల చొప్పున రోజు వేతనం ఇవ్వాలని చెప్పి, అట్లాగే చిన్నకారు అట్లా మధ్యతరగతి రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి, అలాగే పోడు రైతులందరికీ పూర్తిగా పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 6, 7, 8 తేదీల్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పర్యటన. స్థానిక ఎన్నికల్లో పార్టీ చేపట్టాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లాల్లో సమావేశాలు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తాం. గత వైభవం కోసం రైతులు కృషి చేయాలి. ఎడపల్లిలో ఎన్ఎస్ఎఫ్ రైతుల సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యేలు. జాతీయ స్థాయి ఫిస్ట్ బాల్ పోటీల్లో పడకల్ పాఠశాల క్రీడాకారుల ప్రతిభ అభినందనీయం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి యాజమాన్యం. బాన్స్వాడలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. గ్రామీణ విద్యార్థులు ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి. నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ పోటీల్లో కాకతీయ శాండ్ బాక్స్ వ్యవస్థాపకులు రాజురెడ్డి సూచన. హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ కృషి చేయాలని హితవు.
అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి బ్రెయిలీ. నిజామాబాద్ కలెక్టర్ బైపాస్ రోడ్లో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు. 10 నుంచి 12 గంటల పాటు క్యూలైన్లో వేచి ఉంటున్న భక్తులు. ఈ నెల 12 నుంచి 14 వరకు శ్రీకాకుళం జిల్లా కోదడ్డ పనాసలో స్వయంభూ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకర విలక్కు ఉత్సవాలు. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు. అందుల కోసం ప్రత్యేక లిపిని కనుగొన్న అక్షర ప్రదాత లూయి బ్రెయిలీ. కామారెడ్డి కలెక్టరేట్లో లూయి బ్రెయిలీ 216వ జయంతిలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.